వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఒడ్డెర ఓబన్న 139వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాకాల రోడ్డులోని ఓబన్న విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో గల ఒడ్డెర ఓబన్న విగ్రహం వద్ద 139వ జయంతి వేడుకలు జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఒడ్డెర ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓబన్న చేసిన త్యాగాలు సమాజ అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలి అశోక్, జన సమితి రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఓడ్దల సంజయ్ కుమార్ తో పాటు నియోజకవర్గానికి చెందిన వడ్డెర కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 130వ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు వచ్చి వారికి పూలతోటి సత్కరించడం జరిగింది. మరియు మా వడ్డలను ఉద్దేశించి ఇప్పటి వరకు నేటి నుంచి నాటి వరకు కూడా 75 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినా కానీ వడ్డలకు ఇంతవరకు వడ్డర జాతికి చెందిన కులం ఒక ఎమ్మెల్యే కూడా చట్టసభలో అడుగు పెట్టలేదని, మరియు రాజకీయంగా ఆర్థికంగా వడ్డర్లు వెనుకబడి ఉన్నారని, ఈరోజు దేశం ప్రగతి సాధించడానికి వడ్డర్లు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఎత్తైన భవనాలను బహుళార్థక సాధక ప్రాజెక్టులకు వడ్డర్ల పాత్ర చాలా ముఖ్యమని, మరియు ఒక ఊరికి పోవడానికి ఆ రోజు ఆధునిక యంత్రాలు లేవు. వడ్డర్లే ఎక్కడ రోడ్డు పడితే అక్కడ గుడారాలు వేసుకొని ఉండి మట్టి కందకాలు తీసి మట్టి పోసి బండ కొట్టి మరి బర్మలు పేలి ప్రాణాలు పోతున్న దేశ సేవ కోసం వాళ్ళు పనిచేసినారు. అట్లాంటి వడ్డర్లకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గుర్తింపు లేదు. వారి వడ్డర కులానికి ఎలాంటి అభివృద్ధి పథకాలు లేవు కనుక వడ్డర్లు ఇప్పటికి కూడా అజ్ఞాతవాసంలో ఉన్నారు. కనుక ఈ వడ్డర్ల గురించి చట్టసభలలో మాట్లాడి వడ్డర్లకు అన్ని విధాలుగా హక్కులు కల్పించే విధంగా మరియు వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తానని వారు మా వడ్డర్లకు మాట ఇవ్వడం జరిగింది. వారి ఒక పోరాట యోధుడు ఆయన. ఉయ్యాల నరసింహారెడ్డితో పాటు కలిసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు సైన్యాధ్యక్షుడిగా పనిచేసింది. అంత మాత్రమే కాదు, ఆ వడ్డర్లందరినీ ఐక్యం చేసి ఆ జాతిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళటానికి కృషి చేసినటువంటి వాడు. అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా ఎవరైనా ఆయనను స్ఫూర్తిగా ఆయన వేసిన తొవ్వలోనే ముందుకు సాగి అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఇలా వడ్డర్లు కోరుకునేది ఏమంటే, ఈ దేశంలో ఏ భవన నిర్మాణం జరిగినా, ప్రాజెక్టు నిర్మాణం జరిగినా మా పాత్ర ఉంది. మట్టి తవ్వి తీసిన, రాళ్ళు పగలగొట్టి చదును చేసిన, నిర్మాణం కావలసినటువంటి రాళ్లను అందించిన అది మా వల్లనే సాధ్యమైంది. మేము లేకుండా ఈ బిల్డింగ్లు, ఈ నిర్మాణాలు జరిగేవి కావు. కానీ దీపం కింద నీడ ఉన్నట్టు ఇవాళ మేము మాత్రం వెనకబడిపోయి ఉన్నాం. మాకు కూడా అభివృద్ధిలో వాటా ఉండాలని కోరుకుంటున్నారు.